నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. పల్లె పండుగ 1.0 ద్వారా గ్రామాల్లో 4300 కిలోమీటర్ల రహదారుల పనులు పూర్తి చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. 22500 మినీ గోకులాలు, 15000కు పైగా నీటి తొట్టెలు, 1,00,000కు పైగా నీటి కుంటల పనులు చేపట్టామని ఆయన వివరించారు. పల్లె పండుగ 2.0లో 6700 కోట్లతో 53382 అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. 8000 కిలోమీటర్ల మేర రోడ్లు, మరో 25000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు నిర్మించనున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సాస్కీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2000 కోట్ల రూపాయల నిధులు సమకూర్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. పీఎం జన్మన్ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 635 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1005 కోట్ల రూపాయలతో 1069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. అడవి తల్లి బాటతో కొండలపై ఉన్న గిరిజన గ్రామాలకు రోడ్లు వచ్చాయని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 7910 కోట్ల రూపాయలతో 5 ప్రాజెక్టుల పనులు చేపట్టామన్నారు. 2027 నాటికి వీటిని పూర్తి చేయాలన్నదే లక్ష్యమన్నారు. వచ్చే 30 ఏళ్లలో 1.20 కోట్ల మందికి దాహార్తి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ కు పొట్టి శ్రీరాములు పేరిట అమరజీవి జలధారగా నామకరణం చేశామని ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు గత 5 ఏళ్లుగా విద్యుత్ శాఖను, రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోకుండా కమిషన్ల కోసం కకృతి పడి అడ్డగోలుగా విద్యుత్ కొనుగోలు చేశారని విమర్శించారు. 5 ఏళ్లలో ట్రూ అప్ పేరుతో 32,160 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. 5 ఏళ్లలో ట్రూ అప్ పేరుతో 32,166 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. 2019 వరకు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఏపీని వైసీపీ హయాంలో అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కొనుగోళ్ల నియంత్రణతో ప్రజలపై భారాన్ని తగ్గిస్తున్నారని తెలిపారు. 1999లో ఏపీ ఈఆర్సీ ఏర్పడిన నాటి నుంచి తొలిసారిగా ట్రూ డౌన్ అమలు చేసిన ఘనత కూటమి సర్కార్కు దక్కుతుందన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. అమరావతిలో మరో 1.5 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఈ రోడ్డు వల్ల విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం తగ్గింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్డు గుంటూరు ఛానల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ నెలాఖరుకు స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి నారాయణ ఆదేశాలిచ్చారు. కరకట్టపై వెళ్లే అవసరం లేకుండా త్వరలోనే బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చేతకాని పాలనతో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సరిచేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గత ప్రభుత్వం తప్పులతో ముద్రించిన పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు. రైతులు ఆనందపడేలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు. గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామంలో రీసర్వే గ్రామసభ కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమి యాజమాన్యపు హక్కు మరియు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామసభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గత పాలకులు వ్యవస్థలను ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసన్నారు. ప్రజల ఆస్తులపై మహాత్మా గాంధీ మాదిరిగా జగన్ ఆయన ఫోటోలను ముద్రించుకుని ప్రజాధనంతో పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు. ఆస్తి మాది అనే భావన కలిగేలా యజమానుల ఫోటోలతో కూడిన పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేయడం మంచి కార్యక్రమమని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులు ఎంతో ఆనందంగా తీసుకుంటున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు. ఒక్క గుడివాడ నియోజకవర్గంలోనే 25,000 పాస్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, నేటి నుండి ఈ నెల 9 వరకు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే రాము చెప్పారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంత చీప్ గా కూడా ఉందో చూడండి ఒకసారి వేసుకుంటే, మనం అంతా చూసుకుంటే ఎంత దారుణంగా ఉన్న వాటిని ఏదో నిజంగా ఇది వచ్చి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే ఇది నా భూమి అంటే నమ్మేటట్టుగా ఉంది. అవునంటారా కాదంటారా? అంత దారుణం ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు మన
మన భూమి మన కింద ఉంటుంది. ఇది ప్రభుత్వ రాజముద్ర. ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ప్రభుత్వం రాజముద్రతోనే మనకి ఇచ్చే పేపర్స్ అన్నీ ఉండాలి. అంతేగాని ఎవరో ఒక వ్యక్తి బొమ్మలు వేసుకుని, ఎందుకంటే మహా వేస్తే ఇక్కడ ఏ విషయంలో అయినా కానీ మనకి ప్రభుత్వానికి అధికారంగా ఉండగలిగిన వ్యక్తి ఒకే ఒక్కరున్నారు, అది మహాత్మా గాంధీ గారు. ఈ రోజు నుంచి ఈ నెల 9వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలో ఎవరైతే రైతులు ఉన్నారో వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారి బయోమెట్రిక్ తీసుకుని వారందరికీ కూడా ఈ పుస్తకాలన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకంలో మీ యొక్క పేరు, అట్లాగే వివరాలు, మీ యొక్క సర్వే నంబరు, భూమి వివరాలు అన్నిటితో పాటుగానే మనకు క్యూఆర్ కోడ్ స్కాన్ తోటి కలిపి ఉంటాయమ్మా. అంటే మీరు స్మార్ట్ ఫోన్లో చూసుకున్నట్లయితే మీ భూమి వివరాలు అన్నీ కూడా అందులో వస్తాయి. అట్లాగే మనం ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనకి అడ్రస్ తెలియనప్పుడు గూగుల్లో చూసుకుంటూ ఉంటాము, మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది అడ్రస్ ఇస్తాం. అట్లా ఇందులో కూడా మీ యొక్క భూమిని స్కాన్ చేసినట్లయితే మీ పొలానికి కూడా నేరుగా వెళ్ళిపోవచ్చు మీ యొక్క స్మార్ట్ ఫోన్లో చూసుకుని. అవన్నీ కూడా క్యూఆర్ కోడ్ తోటి అన్నీ కూడా ప్రభుత్వ రాజముద్రతో ఈ సెక్యూరిటీ ప్రెస్ లో ప్రింట్ చేయించి అందరికీ కూడా ఉచితంగా అందజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైతులందరికీ కూడా మంచి జరిగేలాగా, మేలు జరిగేలాగా కూడా ఒక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నూతన సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిన్న సాయంత్రం ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో సిపి ఎస్వి రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సర విజయాలను స్ఫూర్తిగా తీసుకుని 2026లో జిల్లా సమగ్రాభివృద్ధికి టీం ఎన్టీఆర్ పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినట్లు సమన్వయంతో పనిచేసి జిల్లాను అన్ని విధాలుగా ముందుకు నిలిపేలా కృషి చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీల తరహాలోని రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టానికి ముసాయిదా సిద్ధమైంది. బీసీలపై దాడులకు పాల్పడితే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలు రూపొందించింది. ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉన్న ఈ ముసాయిదా అక్కడి నుంచి కేబినెట్ ముందుకు, ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదానికి వెళ్లనుంది. ఎస్సీ ఎస్టీల తరహాలోని రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టానికి ముసాయిదా సిద్ధమైంది. బీసీలపై సామాజిక బహిష్కరణ, దాడులు, దూషణలు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. రెండవసారి లేదా తదుపరి అదే నేరానికి పాల్పడితే కనీసం 7 ఏళ్ల నుంచి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షను న్యాయస్థానం మరింత పెంచి వీలుంది. బీసీలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ మేరకు బీసీ రక్షణ చట్టం అమలు దిశగా ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఇది న్యాయశాఖ సమీక్షలో ఉంది. తదనంతరం మంత్రివర్గ ఆమోదం తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చనున్నారు. తిరుమలగిరులు భక్తజన సంద్రమయ్యాయి. అశేషంగా తరలివస్తున్న భక్త కోటికి శ్రీవారి దివ్య ప్రసాదమైన లడ్డు తీయని అనుభూతిని పంచుతోంది. 2025 ఏడాదికి లడ్డు విక్రయాల్లో టీటీడీ సరికొత్త రికార్డులు సృష్టించింది. 2024తో పోలిస్తే విక్రయాలు సుమారు 10% మేర పెరగడం విశేషం. లడ్డూల నాణ్యత, రుచిపై పూర్తి సంతృప్తి వ్యక్తం కావడంతో విక్రయాలు జోరందుకున్నాయి. 2025 ఏడాదికి లడ్డు విక్రయాల్లో టీటీడీ సరికొత్త రికార్డులు సృష్టించింది. 2024తో పోలిస్తే విక్రయాలు సుమారు 10% మేర పెరగడం విశేషం. లడ్డూల నాణ్యత, రుచిపై పూర్తి సంతృప్తి వ్యక్తం కావడంతో విక్రయాలు జోరందుకున్నాయి. 2024లో 12.15 కోట్లుగా ఉన్న లడ్డు విక్రయాలు 2025 నాటికి 13.52 కోట్లకు చేరాయి. అంటే 2025లో 1.37 కోట్లు అదనంగా అమ్ముడయ్యాయి. గత దశాబ్ద కాలంలోనే ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ 27న రికార్డు స్థాయిలో అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. ప్రతిరోజు సుమారు 4 లక్షల లడ్డూలను నిరంతరాయంగా పోర్టులో సిద్ధం చేస్తున్న టీటీడీ రద్దీ పెరిగే ప్రత్యేక దినాల్లో 8 నుంచి 10 లక్షల లడ్డులను బఫర్ స్టాక్గా ఉంచుతోంది. శ్రీవారి పోర్టులో సుమారు 700 మంది శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు 2 షిఫ్టుల్లో 24 గంటల పాటు శ్రమిస్తున్నారు. అత్యంత నియమనిష్టలతో సాంప్రదాయబద్ధంగా స్వామివారి లడ్డూలు తయారు చేస్తున్నారు. ఇటీవల నెయ్యి, ఇతర దినుసుల విషయంలో టీటీడీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో లడ్డూ నాణ్యత, రుచి మెరుగుపడిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారింది. ఊరువాడ అన్ని వర్గాలు హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు చోట్ల పార్టీలు మద్యం బాబులు సందడి చేశారు. అర్ధరాత్రి వరకు చిందులేశారు. డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు ఎగబాకాయి. మామూలు రోజులతో పోలిస్తే దాదాపు రెట్టింపు తాగారు. మద్యం దుకాణాలు, బార్లలో భారీగా మద్యం విక్రయాలు సాగాయి. ఒక్కరోజే ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వాసులు మద్యం కోసం 37 కోట్లు ఖర్చు పెట్టారు. నూతన సంవత్సర సంబరాలు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మిన్నంటాయి. కాలనీలు, అపార్ట్మెంట్లలోనూ హంగామా చేశారు. 2 జిల్లాల్లో పలు చోట్ల వేడుకలు నిర్వహించారు. పలు సంస్థల ఆధ్వర్యంలో ఇవి జరిగాయి. వీటికి పోలీసుల నుంచి అనుమతి ఇచ్చారు. మద్యం వినియోగించే ఉత్సవాలకు ఎక్సైజ్ అధికారుల నుంచి కూడా అనుమతి తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం ఏరులై పారింది. ఉత్సవాలలోనే కాకుండా మిగిలిన చోట్ల కూడా మందుబాబుల సందడి కనిపించింది. విజయవాడ నగరంలో జోష్ ఎక్కువగా కనిపించింది. మామూలు రోజులతో పోలిస్తే దాదాపు రెట్టింపు తాగారు. మద్యం దుకాణాలు, బార్లలో భారీగా మద్యం విక్రయాలు సాగాయి. ఒకరోజే ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వాసులు మద్యం కోసం 37 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో 86 బార్లు, 124 మద్యం దుకాణాలు ఉన్నాయి. కృష్ణాలో 32 బార్లు, 135 దుకాణాలు ఉన్నాయి. ఇవి అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. రోజువారీ అమ్మకాల కంటే సుమారు రెట్టింపు స్థాయిలో జరిగాయి. 2 జిల్లాల్లో కలిపి బీర్లు 15,825 కేసులు, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ 38,434 కేసులు అమ్ముడయ్యాయి. వీటి విలువ 37.18 కోట్ల రూపాయలు. సాయంత్రం నుంచే దుకాణాల వద్ద పెద్ద క్యూలు కనిపించాయి. పోలీసులు వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. విజయవాడ గవర్నర్పేటలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రాస్తారోకో నిర్వహించడం జరిగిందని, 10 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చారని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని కోరటం జరిగిందన్నారు. బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టి రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీలకు క్రిమిలేయర్ తొలగించాలని, హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరటం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. సంఘ నాయకులు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అన్ని రంగాల్లో అందరూ రాణించాలని ఆకాంక్షించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెట్టిన కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నూతన సంవత్సర రాష్ట్ర ప్రజలకి, మా బీసీ కుటుంబ సభ్యులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అన్ని రంగాల్లో అందరూ విజయంగా రాణించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మా బీసీ సంఘం తరపున కోరుకుంటున్నాము. లాగా వెంగళరావు గారు ఈరోజు మా జాతీయ స్టేటు కార్యాలయంలో కేక్ కటింగ్ వారి ఆధ్వర్యంలో విజయవాడ సిటీ రాష్ట్రం నుంచి అన్ని బీసీ సంఘాలు మా నాయకులందరూ వచ్చి ఈరోజు మా సంఘంలో కేక్ కటింగు, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి మా అధ్యక్షుల వారికి, తిరువూరు, మైలవరం, జగ్గిపేట అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాల నుంచి వచ్చారండి. అలాగే ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే 17/12/2025 ఢిల్లీలో అంగర వైభవంగా ఎంపీలు జంతర్ మంతర్ దగ్గర ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, అనేక మంది రాజకీయ నాయకులు, జాతీయ అధ్యక్షులు కానీ అందరూ కలిసి మేము పెట్టిన కార్యక్రమానికి బాగా సక్సెస్ చేశారు. అందరికీ పేరు పేరున మా జాతీయ అధ్యక్షులు వారి తరపున మొత్తానికి అందరికీ మా అభినందనలు తెలియజేస్తున్నామండి. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు నూతన సంవత్సరం అంటే 2026వ సంవత్సరం ప్రారంభం ఈరోజు ఈ యొక్క జాతీయ కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలు, అట్లాగే రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా మరి యొక్క నూతన సంవత్సరం 2026 వారి యొక్క కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతూ, అదేవిధంగా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాన్ని కూడా ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఆ యొక్క రాస్తారోకోలో మరి పాండిచ్చేరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైద్యలింగం గారు, అట్లాగే కర్ణాటక నుంచి దాదాపు 10 రాష్ట్రాల నుంచి కూడా
పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మరి బీసీలకి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు మరి తీసుకురావాలని చెప్పేసి ఈ దేశానికి ప్రధానమంత్రి రాజైనటువంటి ఆయనే అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ మేమందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి మరి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు కూడా బీసీ మహిళలకి సబ్ కోటా పెట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి, అలాగే బీసీలు క్రిమినల్ ఎయిర్ తొలగించాలని చెప్పేసి, అలాగే హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి నిర్వహించడం జరిగింది. దీనికి అనేక ప్రాంతాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, మరి అనేక రాష్ట్రాల నుంచి యూపీ, అదేవిధంగా హర్యానా అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేశారు. అదేవిధంగా త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడలో ఒక పెద్ద కార్యక్రమం చేయడానికి కూడా మేమందరం కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరికీ మరొకసారి నూతన శుభాకాంక్షలు తెలియజేస్తాం. విజయవాడ లబ్బీపేటలోని జనసేన తూర్పు నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో నిన్న నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న కష్టాలు తొలగిపోయి రెట్టింపు ఉత్సాహం, ఆనందం 2026లో ఉండాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలవుతోందని, గతంతో పోల్చితే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళుతోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి అనేక కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే మీడియా మిత్రులకి, పాత్రికేయులకి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈరోజు 2026లో అడుగుపెట్టాం. గతంలో ఉన్న కష్టాలు కానీ కష్టాలు తొలగిపోయి గతంలో ఉన్న సంతోషాలని ఈ సంవత్సరం ఇంకా రెట్టింపుగా మనమందరం కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు వస్తుంది. మరి గతంతో పోల్చుగా ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలే కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈరోజు మా జనసేన పార్టీ కార్యాలయానికి ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా వచ్చినటువంటి పెద్దలకి, వీర మహిళలకి, జన సైనికులకి, డివిజన్ అధ్యక్షులకి, అట్లాగే ధార్మిక మండలి, అట్లాగే సిటీ కమిటీ వారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.